స్వాగతం. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలో శ్రీశైలం ఘాట్ రోడ్డుపై పెను ప్రమాదం తప్పింది. పెద్ద మూల మలుపు వద్ద ప్రైవేట్ ట్రావెల్ బస్సు బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పి రక్షణ గోడను ఢీకొట్టింది. శ్రీ దుర్గా ట్రావెల్స్ బస్సు విశాఖ నుంచి భవానీ దీక్ష స్వాములు విజయవాడ అమ్మవారి దర్శనం ముగించుకుని శ్రీశైలం వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో బస్సులోని 40 మంది స్వాములు ప్రాణాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బయలుదేరామండి. శ్రీశైలం ఘాట్ రోడ్లో బ్రేక్ కొడితే బ్రేక్ ఫెయిల్ అయిందండి. 40 మంది ప్రయాణికులు ఉన్నారండి. ఎవరికి ఏం కాలేదండి. సేఫ్ సైడ్లో ఉన్నారండి అందరూ. అవన్నీ జరిగింది. వైజాగ్ వచ్చి విజయవాడ దర్శనంకి వచ్చాను. వచ్చి శ్రీశైలం వస్తుండగానే ఆపోజిట్ వస్తున్నాను. వస్తుండగా లెఫ్ట్ లో వస్తుండగానే లెఫ్ట్ లో బస్ బ్రేక్ అవ్వడం వల్ల బ్రేక్ ఫెయిల్ అవ్వడం వల్ల జరిగింది.